హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మేము ఇంకా ఊరికి వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు మార్నింగ్ 6:30 ఆర్ 6:15 అలా అయింది అంతే. సో మేము మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము, ఎందుకంటే డే టైమ్ జర్నీ మాకు కొంచెం సేఫ్ అనిపిస్తుంది. కార్ స్టార్టింగ్స్ కదా, సో లాంగ్ జర్నీస్ ఇప్పుడు కొంచెం ఎక్కువ అయ్యాయి కాబట్టి మార్నింగ్సే ప్రిఫర్ చేస్తున్నాము. సో మార్నింగ్ 6:30 అలా అయింది. అండ్ నా ప్యాక్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేశాను, బట్ మనం లాంగ్ జర్నీస్ చేసినప్పుడు అది కూడా కిడ్స్తోని ఇలాంటి బ్యాగ్ ఉంటేనే బాగుంటుంది అనిపించి ఇంకా మళ్ళీ ఆ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. అండ్ మా లగేజ్ అయితే బయట పెట్టేస్తున్నాము. అండ్ ఒక వాటర్ టిన్ ఒకటి పట్టుకున్నాము, లాంగ్ ట్రిప్ కాబట్టి రిషికి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఎమర్జెన్సీ టైంలో వాటర్ లేకపోతే కష్టం అనేసి ఒక టిన్ పట్టుకున్నాము. బట్ వెళ్ళిన తర్వాత అనిపించింది అంత నెసెసిటీ లేదేమో అని. ఆ తర్వాత సంగతులన్నీ ఫస్ట్ అయితే వాటర్ క్యాన్ అన్నీ పట్టుకున్నాం అనమాట. సో అందరం రెడీ అయిపోయాము ఎక్సెప్ట్ రిషిని అలానే ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా పడుకున్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఎత్తుకొని తీసుకొచ్చేసాము. కొంచెం లేచింది, తర్వాత మళ్ళీ పడుకుంది కొంతసేపు. సో స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. 6:45 to 7 అలా అయిందనమాట. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా రిషి మళ్ళీ పడుకుంది, లేచిందే పడుకుంది అనమాట మళ్ళీ. సో 7:05 అయింది ఇప్పుడు కరెక్ట్గా. సండే స్టార్ట్ అయ్యాము, August 15th, ఇండిపెండెన్స్ డే రోజు. సో రింగ్ రోడ్కి వచ్చాము. రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత అంటే కార్ జర్నీలో మనకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆ రింగులు తిరిగాము అనమాట. ఒక 3-4 రౌండ్స్ తిరిగాము, ఎటు వెళ్ళాలకో తెలియక. అంటే మ్యాప్లో ఉన్నా సరే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అలా అయింది. బట్ ఫైనల్లీ కరెక్ట్ రూట్ పట్టుకొని మళ్ళీ వచ్చేస్తున్నాము. అండ్ మీలో కొంతమంది అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు నేను వేసుకున్న టాప్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. నేను ఈ మీషో హాల్లో ఒకసారి చేస్తా అని చెప్పాను కదా, కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నప్పుడు చేయలేదు నేను వీడియో. సో ఇంకా వీడియోస్లో వస్తున్న కొద్దీ మీకు ఆ టాప్ అదే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఒక దగ్గర ఆగాం అనమాట. రిషి లేచిన తర్వాత ఆల్మోస్ట్ 9 దాటింది టైము మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఇంకా ఇలా ఆగాము ఒక దాబా దగ్గర. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందాం అనుకున్నాం, కానీ ఇంకా దాబా అదంతా ఓపెన్ చేయలేదు. బట్ ఇక్కడ కొంచెం స్పేషియస్గా బాగుందనేసి ఇక్కడ ఆగాము. సో చూసారు కదా, ఇక్కడ దాబా దగ్గర టిఫిన్ చేయడానికి ఆగాం అనమాట. రిషి జస్ట్ ఇప్పుడే లేచింది. సో రిషి లేచిన తర్వాత ఆగుదామని. తనకు ఫుల్గా స్లీప్ ఉంటే ఏంటంటే బాగా పడుకుంటుంది, బాగా యాక్టివ్గా ఉంటుంది అండ్ తింటుంది కూడా. సో తను లేచే వరకు వెయిట్ చేసి ఇప్పుడు టైము 9-10 ఎంత అయింది. సో సూర్యాపేట నియర్ 5 kilometers ఉంటుండగా ఇక్కడ ఆగాము. ఏదో దాబా అంటే ఖాళీగా ఉంది. సో ఇక్కడ అంతా బాగుంది ప్లేస్ అనేసి ఇక్కడ ఆపాము. బట్ టిఫిన్స్ అయితే లేవు. మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము అనమాట. అంటే ఇడ్లీ, కొంచెం రైస్ అవి ఉన్నాయి. ఇక్కడ టీ కాఫీ అవి కూడా ఉన్నాయన్నమాట. సో టిఫిన్ చేసేసి టీ కాఫీ ఏదైనా తాగి దాన్ని మళ్ళీ మూవ్ అవుతాము. సో చెప్పాను కదా మా మాయలు కూడా అటు నుంచే వస్తున్నారని చెప్పి. సో వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడే మేము ఎంత డిస్టెన్స్లో ఉన్నామో వాళ్ళు అదే డిస్టెన్స్లో ఉన్నారు విజయవాడకి. సో అటు నుంచి ఆపోజిట్లో. సో ఇంకా టిఫిన్ చేసేసి ఇక్కడైతే స్టార్ట్ అయిపోవడమే. అండ్ ఈరోజు అంతా ఏం జరుగుతుంది ఏంటి అనేది విజయవాడకి వెళ్ళిన తర్వాత చెప్తాను. అసలు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అండ్ అక్కడ అంతా నేను వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో మా మమ్మీ ఏవేవో క్యారీ చేశారు ఇంటి దగ్గర నుంచి, ఇంకా అవన్నీ సర్వ్ చేస్తున్నారనమాట. ఇంకో పక్క రిషి ఏం చేసింది, థమ్స్అప్ బాటిల్ చూసింది. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే అది పట్టేసుకున్నాము. ఇక్కడ మా బ్యాడ్ లక్కో లేకపోతే రిషి గుడ్ లక్కో తెలియదు, కానీ థమ్స్అప్ అయితే రిషి చేతికి చెక్కేసింది. అసలు థమ్స్అప్ ఉంటే అసలు ఆగదు. అంటే కూల్ డ్రింక్ ఏదైనా సరే మ్యాక్సిమం ఎక్కువ ఈ అంటే థమ్స్అప్పే ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. అసలు తాగకూడదు, కానీ కనిపించినకుండా దాసాం అనమాట. ఎలా అయితేనే అవన్నీ ఓపెన్ చేసినప్పుడు రిషికి దొరికేసింది అది. ఇంకా తాగుతానే గొడవ చేసిందనమాట. ఇంకా కార్ మూవ్ అవుతుండగా మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము. రిషికి కొంచెం తినిపించాను. ఇంకా కార్ వెళ్తుండగా కొంచెం పెడదాం అనేసి ఇంకా పెడుతున్నాం అనమాట. అండ్ ఇప్పటి నుంచి ఇంకా మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరికి వచ్చాం కదా, సో సూర్యాపేట నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచి మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నారు. సో షేరింగ్ అనమాట. సో ఇద్దరు షేరింగ్ ఉంటే లాంగ్ ట్రిప్కి కొంచెం రిలాక్స్డ్గా బాగుంటుంది అనిపించి ఇంకిద్దరు అలా షేర్ చేసుకున్నారు.
అండ్ ఇక్కడ వెళ్తున్న దారిలోని మాకు హైవే పక్కనే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. అండ్ చూడడానికైతే చాలా చాలా బాగుంది. అసలు నాకు చాలా బాగా నచ్చేసింది ఆ వ్యూ అంతా కూడా. వెనక కొండలు అండ్ వైట్ కలర్ మొత్తం విగ్రహం అంతా కూడా. అండ్ పక్కన పెద్ద టెంపుల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సో అదేంటి అంటే చాలా ఫేమస్ టెంపులే. దాని పేరు అయితే నాకు నిజంగా గుర్తులేదు. చెప్పారు కానీ అసలు గుర్తులేదు అనమాట. చాలా ఫేమస్ టెంపుల్. చూసారా అక్కడ రైట్ సైడ్లో విగ్రహం కనిపించింది కదా. సో అక్కడ చాలా పెద్దది ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు వీలైతే లైక్ సూర్యాపేట టు విజయవాడ మిడిల్లో టెంపుల్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది కదా. సో చూసుకోండి. అండ్ ఆల్మోస్ట్ విజయవాడ రీచ్ అయిపోయాము. ఇంకొక 20 or 25 minutes అలా ఉంటుండగా ఇంకా సిటీ వచ్చింది కదండి. అలా జస్ట్ అలా క్లిప్పింగ్స్ తీసాను అంతే. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరాము హైదరాబాద్ నుంచి. అండ్ వైజాగ్ నుంచి మా మామయ్య వాళ్ళు వస్తున్నారు అనమాట. పెద్ద మామయ్య వాళ్ళు, మా అమ్మమ్మ ఇంకా అత్తయ్య అందరూ కలిసి వస్తున్నారు. సో ఎందుకు ఏంటి అనేది మీకు ఫర్దర్గా చెప్తాను. అండ్ విజయవాడ టెంపుల్ దగ్గర మా మీటింగ్ స్పాట్ అనమాట. సో పార్కింగ్ ఉంటుంది కదా, పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తాము అని చెప్తే ఇంకా మేము వెళ్ళిన ఒక 10 minutesగా వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు. సో ఇద్దరం కలిసి ఇక్కడే మీట్ అయ్యాము. సో టెంపుల్ చూసుకోండి, దర్శనం చేసుకోండి, చాలా బాగా అనిపించింది. అండ్ టెంపుల్ దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది మాకు, స్పెషల్ దర్శనం కాబట్టి. అండ్ ఇక్కడ మేము లంచ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. పంచవటి అని చాలా బాగుంటుంది టేస్ట్. అంటే ముందు మా మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు టేస్ట్ చేశారంట, బాగుందనేసి ఇంకా అందరం ఇక్కడికే వచ్చేసాము. మీరు అంబియన్స్, హోటల్ అంబియన్స్ ఇదంతా చూసుకోవాలి అంటే రెస్టారెంట్స్కి వెళ్ళిపోవాలి. బట్ మీకు మంచి ఫుడ్ కావాలి అంటే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. అంటే టేస్ట్, మసాలాస్ అదంతా లేకుండా. అండ్ ఇది ఫుల్ గడ్డ పెరుగు అనమాట, చాలా చాలా బాగుంది. సో మీకు ఒప్పుకుంటే ఎంతైనా తినొచ్చు. చాలా మంచి టేస్ట్తో మీకు అంటే రిఫరెన్స్కి చెప్తున్నాను. అంటే మీరు ఒకవేళ విజయవాడ వెళ్తే పంచవటి అని ఆటో అక్కడ వాళ్ళని అడిగినా సరే చెప్తారు. సో ఇక్కడ మేము లంచ్ చేసి మళ్ళీ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఈ టెంపుల్లో మనకి ఫోన్స్ అవి అలౌ లేవు కాబట్టి ఇక్కడ వరకే నేను షూట్ చేశాను. తర్వాత మళ్ళీ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నాను. సో ఇది టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఈ క్లిప్పింగ్ అనమాట. సో దర్శనం అంతా అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాము. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే అమరావతి వెళ్తున్నాము ఇప్పుడు. సో అమరావతి వెళ్తున్నాము అంటే మీరు చెప్తాను ఇంకా ముందు ఎక్కడికి వెళ్తున్నాము, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేసి. అండ్ జస్ట్ ఒకసారి అలా కార్ ఆపి కృష్ణా రివర్ చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అమరావతికి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇక్కడ మాకు వెళ్ళే రూట్లో క్లైమేట్ ఎంత బాగుంది అంటే వర్షం పడుతుంది అండ్ చల్లగా ఉంది. కానీ రోడ్స్ మాత్రం అసలు బాగాలేవు. రోడ్ కొంచెం జర్నీ హైవే రోడ్ అంటే ఒకలా ఉంటుంది అండ్ సైడ్ రోడ్ నుంచి కదా. సో అమరావతికి అదే ఒకే రూట్ అంట. వర్షం పడుతుంది ఒకటి, ఆ రోడ్స్ ఒకటి చాలా లేట్ అయిపోయింది అనమాట రీచ్ అయ్యేసరికి. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే రేపటి నుంచి అంటే ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, ఈ టెంపుల్ నుంచి చూసారా, ఈ టెంపుల్ నుంచి పంచరామాలు అనేసి ఒక 5 temples కంటిన్యూస్గా దర్శనం చేసుకోవాలి అని మా మావయ్య మొక్కు అనమాట. సో వాళ్ళు దర్శనం చేసుకున్నారు కాబట్టి ఇంకా మేము కూడా కలిసి వెళ్దాం అనేసి అందరం కలిసి ఇలా ఇక్కడ మీట్ అయ్యి విజయవాడ వచ్చి అమరావతి వచ్చేసాము డైరెక్ట్గా. ఇదే ఫస్ట్ టెంపుల్ కాబట్టి. సో ఫస్ట్ టెంపుల్ ఇది దర్శనం చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, పంచరామాలు అనేసి. మనం వెళ్ళిన ప్రతి టెంపుల్లోని ఈ 5 temples ఉంటాయన్నమాట. భీమవరం నెక్స్ట్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను అది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ 5 temples కూడా మేము ఒకే రోజు దర్శనం అయ్యేలాగా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. ఇదైతే నైట్ టైం టెంపుల్ పక్కనే రూమ్ తీసుకుందాం అనేసి. అంటే వర్షం ఒకటి పడుతుంది అండ్ మళ్ళీ విజయవాడ నుంచి వచ్చి అమరావతికి అదంతా మార్నింగ్ లేట్ అయిపోతుంది కదా. సో అమరావతిలోనే స్టే చేసి టెంపుల్ పక్కనే వెంటనే దర్శనం అయిపోతుంది కదా. సో 5 temples ఒకే రోజు కవర్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో టెంపుల్కి వెళ్ళి మామూలుగా నైట్ అలా విజిట్ చేసుకొని వచ్చేసాము. బట్ మార్నింగ్ నుంచి స్టార్ట్. సో ఒక రూమ్ అయితే తీసుకున్నాము. టెంపుల్ పక్కన రూమ్స్ అంటే అంత నీట్గా ఏం లేవు, ఏసీ రూమ్సే. బట్ అంత ఓకేగా ఉన్నాయన్నమాట. జస్ట్ ఇంకా నైట్గా కాబట్టి అడ్జస్ట్ అయిపోదాం అనేసి మన అవసరం కాబట్టి ఇంకా అలా ఉంది. అండ్ బెడ్స్ ఇదంతా నాకు అసలు అంటే అంత బాగాలేదు. బట్ ఇంక తప్పదు కాబట్టి ఇంకా నైట్ అక్కడ స్టే చేసేసాము. సో ఇదైతే ఈరోజు బ్లాగు. హైదరాబాద్ టు విజయవాడ ఇక్కడికి రీచ్ అయిపోయాము అండ్ అమరావతిలో స్టే చేసాము. సో నెక్స్ట్ డే నుంచి పంచరామాలు టూర్ అనమాట, ట్రిప్ అదంతా మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సో ఫుల్ రిలాక్స్ అయిపోయామండి. చాలా రిలాక్స్గా అనిపించింది జర్నీ చేసి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.